ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దయ్య, అది నాను మధుబాబు వెళ్తుంటే నమస్కారం గజపతి గారు. నమస్కారం డాక్టర్. నా మనవడికి ఎలా ఉంది? చాలా సీరియస్ గా ఉంది. మరి ఇప్పుడు ఎలా? పాము కాటుకు వాడే మంది ఇక్కడ లేకపోవడంతో శ్రీకాకుళం నుంచి తెప్పిస్తున్నాం సార్. అంత టైం వరకు వెయిట్ చేయడం అంటే మ్యాడీకి చాలా ప్రమాదం నాన్నగారు. మనం మ్యాడీని తీసుకుని శ్రీకాకుళం వెళ్దాం. ప్రియంవద చెప్పింది కరెక్ట్ నాన్నగారు. పాము ఖర్చున వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ మెడిసిన్ తీసుకుని బయలుదేరాడు. కాకపోతే రావడానికి ఓ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక అంతా ఆ దేవుడి దయ. ఏడవ ఊరుకో. అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా ఆగమ్మా. శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఇదేంటంటే ఇలా జరిగింది? ఇది శుభం కాదొదినా, అశుభం. ఏం మాట్లాడుతున్నావు ప్రియంవద? మరి లేకపోతే ఇంకేంటి నాన్నగారు? రేపనగా పెళ్లి పెట్టుకుంటే ఈరోజు మ్యాడీని పాము కాటేయడమేంటి? దీన్ని అశుభం కాకుండా శుభం అంటారా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ పెళ్లి వద్దు వద్దు అని. కానీ నా మాట ఎవరైనా వింటేగా. ఇప్పుడు చూడండి, నా అల్లుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా? ప్రియంవద, నాకు కూడా అదే భయంగా ఉంది. శుభకార్యానికి ముందే ఇలా జరిగిందంటే ఖచ్చితంగా ఇదేదో ఆపశకునంలా అనిపిస్తోంది. అపశకునం మాత్రమే కాదొదినా, ఈ పెళ్లి ఆపేయమని ఆ దేవుడే మనకిచ్చిన సంకేతం. అసలు దీనంతటికీ కారణం ఈ పెళ్ళే. ఈ పెళ్ళే కనుక లేకపోయి ఉంటే మనం అసలు ఈ ఊరికొచ్చి ఉండేవాళ్ళమే కాదు. ఆ అమ్మాయితో అర్ధరాత్రి మ్యాడీని పంపించుండేవాళ్ళమే కాదు. ఇంకా ఈ పెళ్లి వల్ల ఎంతమందికి ప్రాణహాని ఉందో, ఎన్ని ప్రాణాలు పోవాల్సి వస్తుందో. ప్రియంవద, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నోటికి ఎంతొస్తే అంత మాట అనేయడమేనా? అయినా ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నానా? ఆ అమ్మాయి వాళ్ల వల్ల కదా నా అల్లుడికి ప్రాణం మీదకొచ్చింది. ఆ శ్రీలక్ష్మి వాళ్ల వల్ల ప్రాణం మీదికి రావడం కాదు, ఆ శ్రీలక్ష్మి వల్లే మధుసూదన్ ప్రాణం నిలబడింది. అదెందుకు ఆలోచించావు? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు. వాళ్ళు వింటే బాధపడతారు. పెద్దయ్య, మధుబాబుకి పసరు మందు తీసుకొచ్చినాను. ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చి ఆకులు తీసుకొచ్చి పసరా గిసరా అంటున్నావు. అయ్యో, ఇవి పిచ్చి మొక్కల ఆకులు కాదు, విష ప్రభావాన్ని తగ్గించే ఆకులు. ఈ ఆకుల పసరు వల్ల మధుబాబుకి ప్రమాదమేమీ ఉండదు. అలాంటి పనులేమీ చెయ్యొద్దమ్మా. ఆకుల పసర వల్ల విషానికి విరుగుడుంటుందని సైంటిఫిక్గా ఇంకా ప్రూవ్ అయ్యిందే లేదు. అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. లేదు డాక్టర్, మా ఊళ్ళో మంత్రసానమ్మ ఈ పసర్లతోనే ఇట పాము కాటికి గురైన ఎంతో మందిని కాపాడినాది. నన్ను నమ్మండి డాక్టర్. డాక్టరే వద్దని చెప్తుంటే మళ్ళీ డాక్టర్నే నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? మా తమ్ముడు ప్రాణాలతో ఉండడం నీకిష్టం లేదా? సింధుజాక్షి, డాక్టర్, ఈ ఆస్పత్రులు రాకముందు ప్రతిదానికి పసరమందే ప్రాణరక్షణగా ఉండేదని మా అమ్మ చెప్తూ ఉండేది.
మాకేదైనా జబ్బు చేసినా మా అమ్మ కూడా పసరమందే తాగించేది. బిడ్డలకు హాని కలిగించే పనులు తల్లులెందుకు చేస్తారు? ఈ పసరు వల్ల ప్రయోజనం కలగకపోవచ్చేమో గాని ప్రమాదం మాత్రం కలగదు. తన నమ్మకాన్ని నమ్ముదాం డాక్టర్. వెళ్ళమ్మా. రామ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మేడీ, మ్యాడీ, తాతయ్య. మధుబాబు, మధుబాబు లేశారు. పెద్దయ్య, మధుబాబు లేశారు. మధుసూదన్, మ్యాడీ, మధుసూదన్. మధుసూదన్, ఇప్పుడెలా ఉంది నాన్న? పర్లేదు తాతయ్య. చూసారా, ఏవో పిచ్చి మొక్కలు పిచ్చాకులంటూ ఎగతాళి చేశారు. ఇప్పుడేమంటారు? ఒకరిని అనే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి. అమ్మా శ్రీలక్ష్మి, నా మనవణ్ణి కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? అయ్యో పెద్దయ్య, శ్రీలక్ష్మి, ఇప్పుడు ఎలా ఉంది బావగారు? బావంట బావ. మా అక్క జీవితం మా అక్కకి నచ్చినట్టుగా ఉండాలి కానీ తాతయ్యకి నచ్చేలా కాదు. ఈ పెళ్లి చేసుకోవడం మా అక్కకి ఇష్టం లేదు. బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే మా అక్క చచ్చిపోతానంటుంది. ఎలాగో వదిన అన్నయ్యకి ప్రమాదం తప్పింది కాబట్టి వదినికి ఈ పెళ్లి ఇట్టం లేదన్న విషయం అన్నయ్యకి ఇప్పుడు చెప్పడమే మంచిది.